హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ మ్యాట్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన మూవీ మ్యాట్ స్క్వేర్. 2023లో వచ్చిన మ్యాడ్ మూవీ తర్వాత ఇంట్రడక్షన్ అక్కర్లేని పేర్లు మనోజ్, అశోక్, డిడి అండ్ లడ్డు. అంతలా ఆ క్యారెక్టర్స్ జనాల్లో రిజిస్టర్ అయిపోయినాయి. సో ఆ క్రేజ్ని వాడుకొని తీసిన మూవీయే మ్యాట్ స్క్వేర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ అంతా స్టోరీ బేస్డ్ అన్నట్టు ఉండదు, క్లిక్ అయిన క్యారెక్టర్ బేస్డ్ అన్నట్టు అనిపించింది నాకు. కాలేజ్ అయిపోయిన 4 ఇయర్స్కి సేమ్ క్యారెక్టర్స్ ఎక్స్టెండ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించారు. సో ఇక ఈచ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి ఒక హైప్, డైలాగ్స్ అండ్ టైమింగ్లో కొన్ని పంచ్ లైన్స్. ఫస్ట్ హాఫ్ అంతా వీటితోనే సర్దేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ డైలాగ్స్ అండ్ పంచ్ లైన్స్ టీజర్ అండ్ ట్రైలర్లో కవర్ అయిపోయినాయి ఆల్రెడీ. ప్రాబ్లం ఏంటంటే కొన్ని జోక్స్ ఓకే కానీ మిగిలినవన్నీ ఆల్రెడీ చూసినవే డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుండి రెఫరెన్స్తో తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది. సో అన్ని ఆల్రెడీ ఎక్కడో చూసేసామన్న ఫీల్ వచ్చింది నాకు. అండ్ మోర్ ఓవర్ అన్ని జోక్స్ పేలినట్టు కూడా ఏం లేవు నా వరకు. కొన్ని క్రింజ్ అనిపించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు వాళ్ళ నాన్న టవల్ ఎపిసోడ్ నాకైతే ఎక్కలేదు మరి. సెకండ్ హాఫ్ కంపారిటివ్లీ కొంచెం బెటర్ అనిపించింది నాకు. కొన్ని జోక్స్ ఎంజాయ్ చేయొచ్చు, బట్ అగైన్ దట్ సునీల్ ఎపిసోడ్ అన్నదానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేయడం అనే కాన్సెప్ట్, దట్ హైస్ట్ ఎపిసోడ్కి లింక్ చేయడం, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో నాట్ దట్ గ్రేట్, ఓకే ఓకే అనిపించాయి. అండ్ వేరే ఎలిమెంట్స్ ఏం లేక మళ్ళీ లడ్డు వాళ్ళ నాన్న క్యారెక్టర్నే గోవాకు కూడా తీసుకొచ్చినట్టు అనిపించింది. యాంటనీస్ ఎంట్రీ ఇంటూ ద స్టోరీ ఈజ్ గుడ్, అది బాగా అనిపించింది నాకు. అండ్ ఎయిర్పోర్ట్ ఎపిసోడ్ వాజ్ డీసెంట్. మిగిలినవన్నీ అంత ఇంప్రెసివ్ ఎక్కడ అనిపించలేదు. కొన్ని కాంట్రడిక్టింగ్లా అనిపించాయి. లైక్ అశోక్ క్యారెక్టర్ మిషన్ కోసమే గోవా వచ్చినట్టు వాళ్ళే చూయించి మళ్ళీ లాస్ట్లో లడ్డు ఏమో మా ఫ్రెండ్షిప్ కోసమే తీసుకొచ్చినట్టు మాట్లాడతాడు. నాట్ షూర్ మరి. సినిమాటోగ్రఫీ అండ్ సాంగ్స్ ఆర్ గుడ్, బాగున్నాయి. ఇది మోడర్న్ ఏజ్ మేకింగ్ కాదు, అటు ఓల్డ్ ఏజ్ క్లాసిక్ కామెడీ కాదు. ఏదో రెండింటికి మధ్యలో బ్రాండెడ్ ప్రోడక్ట్స్కి సెకండ్ కాపీలా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ టేకింగ్తో, టాలెంట్తో ఇండస్ట్రీలో ఒక కొత్త మార్క్ వేసిన డైరెక్టర్స్ వేరే ఉన్నారు. లైక్ తరుణ్ భాస్కర్ విత్ ఈ నగరానికి ఏమైంది, కీడాకోలా, రితేష్ రాణా విత్ మత్తు వదలరా 1 and 2, హ్యాపీ బర్త్డే, అనుదీప్ గారి జాతిరత్నాలు. దీస్ ఆర్ జెన్యున్ ప్రోడక్ట్స్ ఆఫ్ టాలెంట్ అనిపిస్తాయి. మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ నాకు ఆ ఫీల్ ఇవ్వలేదు. అండ్ ఈ మూవీతో నాకు ఇంకో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మూవీ చూసేటప్పుడు కొంతమంది ఆడియన్స్ జోక్ రాకముందే నవ్వేస్తుండే. ఏదో ఆ క్యారెక్టర్స్ ఉన్నాయంటే జోకే అది అని ముందే మెంటల్లీ ఫిక్స్ అయినట్టు అనిపించింది. స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ మూవీ గురించి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి అనుకోవట్లేదు. అండ్ అఫ్ కోర్స్ చెప్పడానికి కూడా ఏం లేదు. సో ఓవరాల్గా మ్యాడ్ స్క్వేర్ ఈజ్ అన్ యావరేజ్ కామెడీ మూవీ విత్ అన్క్లియర్ ఎక్స్క్యూషన్. దాట్స్ ఆల్ అబౌట్ మ్యాడ్ స్క్వేర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.